పరమేశ్వరుడు చాలా విశేషమైనటువంటి ప్రీతిని పొందుతాడు. అందుకే నిస్వార్థమైనటువంటి భక్తి చాలా గొప్ప భక్తి అని చెప్పబడుతుంది. అటువంటి భక్తి ఏర్పడడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఈశ్వరానుగ్రహం కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత పరిపాకమైతే మనసు దేని యందు సంఘాన్ని పొందదు. నాకు ఇది కావాలి అన్న కోరిక ఏముండదు. సంతోషంతో భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం ఒక్కటే కోరికగా మిగిలిపోతుంది. అలా మిగలాలంటే అర్థమును జయించగలిగిన వాడై ఉండాలి. డబ్బు మీద వ్యామోహం పోవాలి అంటే ఒక జన్మ తపస్సు సరిపోదు, ఎన్నో జన్మల తపస్సు ఉంటే నాకెందుకండి అనగలిగినటువంటి శక్తిని పొందుతాడు. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా తృప్తిగా బతికేస్తున్నాడు అంటే అతనిని మించిన ఐశ్వర్యవంతుడు లోకంలో లేడు. ఇంకా వాడే మహదైశ్వర్యవంతుడు, వాడు శివానుగ్రహాన్ని పొందినవాడు. అటువంటి స్థితి ఒక్క